గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాజ్యాంగం యొక్క సవరణ విధానం గురించి తెలుసుకుందామండి. ఇతర లిఖిత రాజ్యాంగాల వలె భారత రాజ్యాంగం కూడా పరిస్థితులకు అవసరాలకు అనుగుణంగా మారడానికి ఒక సవరణ విధానాన్ని సమకూర్చింది. అయితే ఈ సవరణ విధానం బ్రిటన్లో ఉన్నంత తేలికగా లేదు, అంతేకాక అమెరికాలో ఉన్నంత కఠినంగా లేదు. అనగా భారత రాజ్యాంగం అదృఢమైనది కాదు మరియు దృఢమైనది కాదు. ఈ రెండు అంశాలు గల సమన్వయ రాజ్యాంగమే భారతదేశం యొక్క రాజ్యాంగం. రాజ్యాంగంలోని 20వ భాగంలోని 368వ ప్రకరణ రాజ్యాంగంను సవరించడానికి పార్లమెంటుకు గల అధికారం, దాన్ని అనుసరించవలసిన కార్యప్రక్రియని పేర్కొంటుంది. దీని ప్రకారం పార్లమెంటు తనకు గల రాజ్యాంగ అధికారంను ఉపయోగించుకొని ఈ ప్రకరణంలో పేర్కొన్న ప్రక్రియని అనుసరించి ఏదైనా నిబంధనను చేర్చడం ద్వారా కానీ, మార్చడం ద్వారా కానీ లేదా రద్దు చేయటం ద్వారా కానీ రాజ్యాంగంలో ఏ నిబంధననైనాను సవరించవచ్చు. అయితే రాజ్యాంగంలోని మౌలిక స్వరూప అంశాలను మాత్రం పార్లమెంటు సవరించడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు 1973లో జరిగినటువంటి కేశవానంద భారతి కేసులో ఈ విధమైన తీర్పు ఇచ్చింది. ఏమని? రాజ్యాంగంలోని మౌలిక స్వరూప అంశాలను మార్చడం పార్లమెంటుకు అధికారం లేదు. భారతదేశ రాజ్యాంగ సవరణ పద్ధతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించారు. ఈ సవరణ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. 368వ ప్రకరణలో రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియ గురించి పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లుని పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్ర శాసనసభల్లో మాత్రం దీన్ని ప్రవేశపెట్టరాదు. ఈ బిల్లుని మంత్రివర్గ సభ్యుడు కానీ, ప్రైవేటు సభ్యుడు కానీ ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి దీనికి అవసరం లేదు. ఈ బిల్లు ప్రతి సభలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. అనగా ప్రతి సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు హాజరై మరియు ఓటింగ్లో పాల్గొన్న సభ్యులలో 3/2 మెజారిటీ సభ్యులు ఈ బిల్లును ఆమోదించాలి. 2 సభలు ఈ బిల్లును విడివిడిగా ఆమోదించాలి. ఈ 2 సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ బిల్లు ప్రక్రియలో కానీ, బిల్లుపై చర్చలలో కానీ సంయుక్త సమావేశానికి ఎటువంటి అవకాశం లేదు. రాజ్యాంగంలోని సమాఖ్యపరమైన అంశాలకు చెందిన బిల్లు ఏదైనా ఉంటే దానిని సగం కన్నా తక్కువ కానీ రాష్ట్ర శాసనసభలు కూడా సాధారణ మెజారిటీతో, అనగా సభలో హాజరై ఓటింగ్లో పాల్గొన్న మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాజ్యాంగంలోని సమాఖ్యపరమైన అంశాలకు చెందిన బిల్లు ఏదైనా ఉంటే దానిని సగం కన్నా తక్కువగాని రాష్ట్ర శాసనసభలు కూడా సాధారణ మెజారిటీతో, అనగా సభలో హాజరై ఓటింగ్లో పాల్గొన్న మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. పార్లమెంటులోని 2 సభలు యథాక్రమంగా ఆమోదించిన తర్వాత మరియు అవసరమైన సందర్భంలో రాష్ట్ర శాసనసభల ఆమోదం అనంతరం సమర్థన పొందిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలి. రాష్ట్రపతి ఈ బిల్లును ఆమోదించాలి. రాష్ట్రపతి దీనిని నిలిపివేయటం కానీ, పునఃపరిశీలించమని పార్లమెంటుకు తిరిగి పంపించడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు. అంటే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించాలి. పార్లమెంటులోని 2 సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి డెఫినెట్గా ఆ బిల్లును ఆమోదించాలి. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఈ బిల్లు చట్టంగా రూపుదిద్దుకుంటుంది. ఈ చట్ట ప్రకారమే రాజ్యాంగం సవరించబడుతుంది. ఈ రాజ్యాంగ సవరణ విధానంలోని ఈ సవరణలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 368వ ప్రకరణ 2 రకాల సవరణలను పొందుపరుస్తుంది. అవి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా మరియు దీంతో పాటు సాధారణ మెజారిటీతో సగం రాష్ట్రాల ఆమోదం ద్వారా. అయితే కొన్ని ఇతర ప్రకరణలు కూడా రాజ్యాంగంలోని నిర్దిష్టమైన అంశాలని సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఇస్తాయి. వీటి ద్వారా పార్లమెంటు చేసే సవరణలకు పార్లమెంటులోని సాధారణ మెజారిటీ చాలు. అనగా ప్రతి సభలో హాజరై ఓటింగ్లో పాల్గొన్న వారిలో మెజారిటీ సభ్యులు. విశేషం ఏంటంటే ఈ సవరణను 368వ ప్రకరణ ప్రకారం రాజ్యాంగ సవరణలుగా భావించారు. కాబట్టి రాజ్యాంగ సవరణను ఇప్పుడు 3 రకాలుగా విభజించవచ్చు. అవి ఏమిటి అంటే, నెంబర్ 1 పార్లమెంటు యొక్క సాధారణ మెజారిటీ ద్వారా సవరణ, నెంబర్ 2 పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరణ, నెంబర్ 3
పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు సగం రాష్ట్రాల ఆమోదం ద్వారా సవరణ. 3 రకాలైనటువంటి సవరణలు ఉన్నాయి. అవి ఏంటివి అంటే పార్లమెంటు యొక్క సాధారణ మెజారిటీ, రెండవది పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ, మూడవది పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు సగం రాష్ట్రాల ఆమోదం ద్వారా సవరణ. మొట్టమొదటిగా పార్లమెంటు యొక్క సాధారణ మెజారిటీ ద్వారా సవరణ చేయడంలో ఏ అంశాలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. రాజ్యాంగంలోని అనేక అంశాలని పార్లమెంటు ఉభయ సభలలో సాధారణ మెజారిటీ ద్వారా సవరిస్తుంది. ఇవి 368వ ప్రకరణ పరిధిలోకి రావు. ఆ అంశాలు ఏంటివి అంటే నూతన రాష్ట్రాలను చేర్చుకోవడం కానీ లేదా ఏర్పాటు చేయడం, రెండవది పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, మూడవది రాష్ట్రపతి, గవర్నర్లు, స్పీకర్లు, న్యాయమూర్తులు మొదలగు వారి జీతభత్యాలు, గౌరవ వేతనాలు మరియు ప్రత్యేక హక్కులు, నాలుగవది పార్లమెంటులో ఇంగ్లీష్ భాష వాడుక, ఐదవది సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికార పరిధిని సంక్రమింప చేయడం, ఆరవది నియోజకవర్గాల హద్దుల మార్పు. ఈ 6 అంశాలను పార్లమెంటు యొక్క సాధారణ మెజారిటీ ద్వారా సవరించవచ్చు. ఇంకా రెండవ సవరణ విధానం ఏంది? పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరణ. రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారానే సవరించబడతాయి. అనగా ప్రతి సభలోనూ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు మరియు హాజరై ఓటు వేయు సభ్యులలో 3/2 మెజారిటీ సభ్యులు, మొత్తం సభ్యుల సంఖ్య అనగా ఖాళీలు లేక గైర్హాజరు అనే వాటితో సంబంధం లేకుండా సభలోని మొత్తం సభ్యుల సంఖ్య అని అర్థం. ఈ పద్ధతి ప్రకారం సవరించబడే అంశాలు ఏంటి అంటే పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించబడే అంశాలు ఏమనగా ప్రాథమిక హక్కులు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు మరియు మొదటి 3వ పద్ధతులు లేని అంశాలు. ఈ 3 పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించవచ్చు. ఇంకోటి చివరిగా పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం ద్వారా. సమాఖ్య వ్యవస్థకి సంబంధించిన అంశాలను పార్లమెంటు తన ప్రత్యేక మెజారిటీ ద్వారా మరియు సగం రాష్ట్ర శాసనసభల ఆమోదంతో సవరిస్తుంది. మిగిలిన రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం కానీ, కొన్ని రాష్ట్రాలు కానీ లేదా అన్ని రాష్ట్రాలు కానీ ఈ బిల్లుపై చర్య తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ సగం రాష్ట్రాలు ఆమోదించడంతో ఈ లాంఛనం పూర్తవుతుంది. ఈ బిల్లుపై రాష్ట్రాలు తమ ఆమోదం ఇవ్వడానికి ఎటువంటి కాలపరిమితి లేదు. దీని ద్వారా అంటే పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం ద్వారా సవరించబడే అంశాలు ఏంటివి అంటే నెంబర్ 1 జమిలీ ఎన్నికల గురించి, రెండవది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు గల అధికారము మరియు దానికై అనుసరించవలసిన కార్య ప్రక్రియ అంటే ఏంటి 368వ ప్రకరణ, మూడవది కేంద్ర రాష్ట్రాల మధ్య శాసనపరమైన అధికార విభజన, నాలుగవది వస్తు మరియు సేవల పన్ను మండలి, ఐదవది పార్లమెంటులో రాష్ట్ర ప్రాతినిధ్యం. ఈ 5 అంశాలు కూడా పార్లమెంటు యొక్క ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదంతోనే ఈ అంశాలను సవరించబడతాయి. థ్యాంక్ యూ.